బీజేపీ తీసుకొచ్చిన 4 లేజర్ కోడ్లు కార్మిక వర్గానికి అన్యాయం చేస్తాయని వాటిని వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు అన్నారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్లో హమాలీ కార్మికుల సమావేశంలో దాసు మాట్లాడుతూ 4 లేజర్ కోడ్లు కార్పొరేట్ వ్యాపారులకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి అన్నారు. దానివల్ల కార్మికులు హక్కులు కోల్పోతారని, బీజేపీ విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. సమ్మె హక్కు, సంఘం ఏర్పాటు హక్కు, బోనస్ హక్కులను కాపాడేందుకు ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలి అని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు వరకు ఉన్నటువంటి దేశం అద్భుతంగా వెలిగిపోతుంది అని చెప్పేతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు, ఉదాహరణగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ప్రభుత్వ వేతనాలు ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతా ఉన్నాం. దేశం అద్భుతంగా వెలిగిపోతుందని చెప్పేస్తున్నటువంటి బీజేపీ ఈరోజు అసంఘటిత రంగ కార్మికులకు సమాధానం చెప్పే పరిస్థితి ఉందా అడుగుతా ఉన్నాం. నిజంగా మీరు సమాధానం చెప్తే వీళ్ళందరూ కూడా దుర్భరమైనటువంటి జీవితాలు, అదేవిధంగా శ్రమకు తగ్గ ఫలితం, సమాన పనికి సమాన వేతనాలు ఈ దేశంలో ఎందుకు అమలవుతలేవు? ఈరోజు ఈ దేశాన్ని ఏలేటువంటి బీజేపీ ప్రభుత్వం మీదే కదా, సమాధానం మీరు కూడా చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కార్మిక చట్ట సవరణలు ఉపసంహరించుకొని 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతాం. That's all for now. For more updates, keep watching 99.